కొద్ది రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వెళ్లాలంటేనే కాస్త భయం ఆవరిస్తోంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు మండే ఈ ఎండలో బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఉన్నా కూడా ఉక్కపోత వల్ల వడదెబ్బకు గురి కావాల్సి వస్తోంది. మరి ఈ వడదెబ్బ దాటి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు ప్రభావంతో వడదెబ్బ, డీహైడ్రేషన్లకు గురవుతూ ఉంటారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతకు గురైన సందర్భంలో శారీరక, నాడిపరమైన వ్యాధి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. వేసవి సమయంలో ఎండల్లో ఎక్కువ సమయం గడిపే వారిలో శరీరంలో జరిగే రసాయన చర్యల వల్ల ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. అలా ఉత్పత్తి అయిన వేడి మన శరీరంలోని ఉష్ణ సమతుల్యతను కాపాడే చర్మము ద్వారా చెమట రూపంలో బయటకు పోతుంది. అయితే శరీరం అధిక ఉష్ణోగ్రతలకు గురైన, డీహైడ్రేషన్ గురైన సందర్భాల్లో ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిని హీట్ స్ట్రోక్ గా పిలుస్తారు. ఈ సమయంలో సరైన మోతాదులో ద్రవాలు తీసుకోకుండా బాగా శారీరక శ్రమ ఉన్న పనులు చేసినప్పుడు కూడా వడదెబ్బ తగలడానికి ఆస్కారం ఉంది. ఎండాకాలంలో సరైన స్థాయిలో ద్రవాలు తీసుకోకుండా ఎండలో తిరిగేవారు ఎవరికైనా ఈ వడదెబ్బ తగలడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా కొన్ని రకాల ఔషధాలు వాడేవారు కూడా ఈ సమస్యకు గురి కావడానికి ఆస్కారం ఉంది. చుట్టూ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఆ ఎక్కువగా ఉన్న ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో చాలా సమయం గడిపినప్పుడు మన శరీర ఉష్ణోగ్రత పెరిగి శరీరంలో ఉన్న వాటర్, లవణాలు బయటకు ఎక్కువగా వెళ్ళిపోయి మన శరీర ఉష్ణోగ్రత పెరిగి మనకి కొన్ని లక్షణాలు కనిపించడాన్ని మనం వడదెబ్బ తగలటం అంటుంటాం. మొట్టమొదటి లక్షణం శరీర ఉష్ణోగ్రత పెరగటం. చర్మం వేడిగా అనిపిస్తుంది. వీళ్ళు వేడిగా ఫీల్ అవుతూ ఉంటారు. తరచి అడిగినట్లయితే వాళ్ళు ఎండలో చాలాసేపు గడిపాము అని చెప్పవచ్చు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఎండలో ఎక్కువసేపు షెల్టర్ లేని ప్రదేశంలో గడిపి ఉండవచ్చు. ఇంకా ఏం లక్షణాలు ఉంటాయంటే పెదాలు పొడారిపోవటం, నాలిక పొడారిపోవటం, బాగా దాహంగా అనిపించటం. ఎందుకంటే వాటర్ పోయి ఉంటుంది కాబట్టి డీహైడ్రేషన్కి సంబంధించిన సైన్స్ కూడా వీరిలో కనిపిస్తాయి. ఇంకా కొన్ని లక్షణాలు ఏంటంటే తలనొప్పి రావటం, అలాగే కాళ్ళు చేతుల్లో క్రాంప్స్, మజిల్స్లో క్రాంప్స్ రావటం, కాళ్ళు చేతులు నొప్పిగా ఉన్నాయి, మజిల్స్లో నొప్పిగా ఉందనిపించడం, అలాగే వాంతి వచ్చే విధంగా ఉండటం, ఒక్కొక్కసారి వాంతులు చేసుకోవటం, ఇవన్నీ కూడా వడదెబ్బ లక్షణాలు. శరీరాన్ని చల్లబరిచిన, ఫ్లూయిడ్స్ ఇచ్చినా వారు తేరుకోలేకపోవటం, ఒక్కొక్కసారి స్పృహ తప్పి ఫ్లూయిడ్స్ తాగే పరిస్థితిలోనే వారు లేకపోవటం. అలాంటప్పుడు కంపల్సరీగా ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వారు తాగలేరు కాబట్టి కంపల్సరీగా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. వడదెబ్బకు గురైన సందర్భంలో అధిక శరీర ఉష్ణోగ్రత, శరీరం పొడిబారడం, దప్పిక ఎక్కువ అవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటుగా వాంతులు, నీరసం, దడ, ఆయాసం, గుండె వేగంగా కొట్టుకోవడం, కన్ఫ్యూజన్, చిరాకు, స్పృహ కోల్పోవడం వంటివి చోటు చేసుకుంటాయి. వడదెబ్బ తగిలిన సందర్భంలో అత్యవసరంగా చికిత్స అందించాలి. లేదంటే కొంతమందిలో అది ప్రాణాపాయ స్థితికి దారితీసే అవకాశం ఉంటుంది. వడదెబ్బ తగిలిన వారికి వెంటనే వారి శరీరంపై ఉన్న బట్టలు తీసి చల్లని నీటితో శరీరాన్ని తుడవాలి. ఫ్యాన్ గాలి, చల్లని గాలి తగిలేలా చూడాలి. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకోజ్, ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం తాగించవచ్చు. వీలైనంత త్వరగా సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అందుకే ఎండాకాలంలో మరీ చల్లదనానికి, ఏసీ గదులకు అలవాటు పడడం వల్ల చిన్నపాటి ఎండకు కూడా వడదెబ్బ తగిలేందుకు ఆస్కారం ఉంది. అందుకే ఉదయాన్నే కాసేపు ఎండలో ఉండడం వల్ల వడదెబ్బ సమస్యను కొంతవరకు అడ్డుకోవచ్చు. అదేవిధంగా నీరు అధికంగా తీసుకోవడం కూడా వడదెబ్బ నుంచి బయటపడే మార్గం. వడదెబ్బ అనేది తగలకుండా చూసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎండాకాలంలో లేదా ఎప్పుడైనా సరే ఎండ వాతావరణంలో టెంపరేచర్ బాగా హైగా ఉన్నప్పుడు 11-3 మధ్యలో బయటకు వెళ్లకుండా ఉండటమే మంచిది. తప్పనిసరి వెళ్ళవలసి వచ్చినట్లయితే ఈ బయటకు వెళ్లే కార్యక్రమాన్ని ఎంత షార్ట్గా ఉంచుకుంటే అంత మంచిది. 2 గంటలో 3 గంటల్లోనూ కనీసం షెల్టర్లోకి ఇంటికి వచ్చేటట్టు చూసుకోవాలి. అలాగే వెళ్ళినప్పుడు కంపల్సరీగా వాటర్ అనేది, ఫ్లూయిడ్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మన శరీరంలో ఫ్లూయిడ్స్ పోతూ ఉంటాయో మనం రీప్లెనిష్ చేసుకోకపోతే, మళ్ళీ మనం ట్యాంక్ నింపుకోకపోతే చెమట అనేది పట్టకుండా ఉంటాం. ఎప్పుడైతే చెమట పట్టదో అప్పుడు శరీర ఉష్ణోగ్రత త్వరితగతిన పెరుగుతూ ఉంటుంది. 40 degrees కన్నా టెంపరేచర్ పెరిగిందంటే అది ప్రమాదకరమని అర్థం. 38 దాటితేనే జాగ్రత్తలు తీసుకోవాలి. 40 దాటిందంటే ప్రమాదకరమని అర్థం.
కాబట్టి వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. చెమట పట్టట్లేదు అంటే ఆందోళన పడాలి. మనం వేసుకునే దుస్తులు కొంచెం లూజ్గా ఉండే కాటన్ దుస్తులు, లైట్ కలర్డ్ దుస్తులు బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవటం మంచిది. ఇంకా కొన్ని జాగ్రత్తలు ఏంటంటే అంబ్రెల్లా లాంటివి తీసుకువెళ్ళటం, పూర్తిగా ఎండ పూర్తిగా మన మీద పడకుండా కొంతైనా షీల్డ్ అనేది మనకి ఉంటుంది. వృద్ధులు ముఖ్యంగా ఎండకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవటం, వారు ఎప్పుడు కూల్గా ఉండే టెంపరేచర్లో ఫ్యాన్ ఉండే ప్రదేశాల్లో ఉండేటట్టుగా చూసుకోవటం మంచిది. అలాగే పసిపిల్లల్లో కూడా వడదెబ్బకి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. వీరిని కూడా ఎక్కువ ఎండబారిన పడకుండా ఉండేటట్లు చూసుకోవటం, సమయానికి గుర్తించటం, లక్షణాలను గుర్తించటం అనేది అతి ముఖ్యమైన విషయం. వడదెబ్బ బారిన పడకుండా తప్పించుకునేందుకు ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. తరచుగా చల్లని నీరు తాగాలి. నీటి కంటే కూడా మజ్జిగ, కొబ్బరి నీళ్లు లాంటివి తీసుకుంటూ ఉండడం అవసరం. అదేవిధంగా శరీర ఉష్ణోగ్రతలో తేడాలు రాకుండా జాగ్రత్త పడడం చాలా అవసరం. మద్యపానం, కాఫీ, టీ వంటివి తక్కువగా తీసుకోవాలి. వీలైతే ఎండ ఉన్నప్పుడు తాగకపోవడం ఉత్తమం. ఎండలో ఉన్నంతకాలం శరీరంలో నీటి స్థాయి తగ్గిపోకుండా ఓఆర్ఎస్ ద్రావణాన్ని తాగడం లేదా నీటిలో ఉప్పు, చక్కెర కలిపిన ద్రావణాన్ని తీసుకోవడం వల్ల స్పృహ తప్పడం లాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. సాధ్యమైన వరకు మధ్యాహ్నం ఎండలో తిరగకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఆ సమయంలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. సమస్య ఏమాత్రం పెరిగినట్లు అనిపించినా, చేయి దాటే పరిస్థితి కనిపించినా వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. చూసారుగా, వడదెబ్బకు గురి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో. ఎండలో జాగ్రత్తలు పాటించుకుంటే మాత్రం శరీరం అదుపు తప్పి అనేక సమస్యలకు దారితీస్తుంది. అందుకే తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కువగా నీళ్లు తాగుతూ ఎక్కువ సమయం నీడలోనే గడిపేటట్టు మసులుకుంటే ఈ వడదెబ్బకు దూరంగా ఉండవచ్చు.